సీజనింగ్ అమ్మది అవునా? క్యాషర్ సీజనింగ్ వచ్చేసి మీకు సీజనింగ్ ప్రీ సీజనింగ్ అన్నమాట. ఇది అగరబత్తి స్టాండ్ రౌండ్. ఇది ప్రైస్ ఎంత అన్న? చెప్తాను. ఇది కమలం, ఇది అగరబత్తి స్టాండ్. ఓకే. తర్వాత ఇది పొడవుగా ఉంటది, ఇది అగరబత్తి స్టాండ్. 750 వస్తుంది. 750 వస్తుంది. 750 వస్తుంది. ఇందులో క్యావిటీ అనమాట, పెద్ద సైజు, బాగా భారీగా ఉంటుంది. ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకు వేస్తారు. అదెంత ఉన్నా? పెళ్లి రాకులు 1300 ఉంటుంది. సెంటర్ రాకులు అయితే. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఈరోజు చాలా స్పెషల్ వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. చిన్న ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో ఐడియా ఉండదు కదా మనకు. ఎన్నో షాపింగ్ మాల్స్ వెతుకుతాము, అక్కడ ఇక్కడ అన్నీ చూస్తాం, కానీ మన టైం వేస్ట్ తప్ప అసలు ప్రయోజనం ఉండదు. ఇలాంటి అరుదైన ఐటమ్స్ దొరికే షాప్ను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆల్రెడీ ఈ షాప్ మీద ముందు మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఇంకొన్ని స్పెషల్ ఐటమ్స్తో మీ ముందుకి వచ్చాను. షాప్ నేమ్ వచ్చేసి నిస్సీ కిచెన్ వేరు. ఈ షాప్ వచ్చేసి హైదరాబాద్లోని కూకట్పల్లి, అందరికీ ఐడియా ఉంటుంది కదా, కూకట్పల్లిలో ఉన్న జేఎన్టీయు యూనివర్సిటీ, మనందరికీ తెలిసి ఉంటుంది జేఎన్టీయు యూనివర్సిటీ. ఈ జేఎన్టీయు యూనివర్సిటీకి పక్కనే మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుంది. ఈ మాంగళ్య షాపింగ్ మాల్కి ఆపోజిట్లోని నిస్సీ కిచెన్ వేర్ అని షాప్ ఉంటుంది. షాప్ అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లొకేషన్ క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అతని ఫోన్ నెంబర్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసి కూడా అడగచ్చు. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా వెళ్ళి విజిట్ చేసి మీకు ఏ ఐటెం కావాలన్నా తీసుకోవచ్చు. లేదు మేము హైదరాబాద్లో లేము, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు, అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఫీల్ కావాల్సిన పని లేదండి. చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈయన వాట్సాప్ నెంబర్కు పంపించి తర్వాత ఈయనకి కాల్ చేసి చెప్పారనుకోండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈయన మీకు ఆ ఐటెంని కొరియర్ చేస్తారన్నమాట. ఆ మాట కూడా చెప్పారు. సో హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఫీల్ కావాల్సిన పని లేదు. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మార్బల్ స్టోన్లో అగరబత్తి స్టాండు. ఒక్కోటి వచ్చేసి 100 రూపీస్. మనం 2-3 ఐటమ్స్, కుంకుమ భరణ కానీ దీపపు కుందు, ఇది ఇక్కడ చూస్తున్నారా దీపపు కుందు, కుంకుమ భరణ, అట్లా 2-3 తీసుకుని, ఇది కుంకుమ భరణ, మార్బల్ స్టోన్లో కుంకుమ భరణ. ఈచ్ ఇండివిజువల్గా తీసుకుంటే 100 రూపీస్ పడుతుంది. లేదు 2-3 కలిపి తీసుకున్నామనుకోండి ఇంకొంచెం తగ్గించి ఇస్తాము అని చెప్పారు. వెరైటీగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. ఇంతకుముందు చూశారు కదా మనందరికీ ఎంతో ఇష్టమైన గౌరమ్మ సెట్లను కూడా ప్రైసెస్తో సహా నీట్గా వేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్రాస్లో కాస్ట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు స్టోన్లో తీసుకోవచ్చు అనమాట. స్టోన్లో కొంచెం తక్కువగానే ఉంది కదా, 750 అరౌండ్ అలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అరిసెల ప్రెస్సింగ్ కానీ కవ్వాలు కానీ, అరిసెల ప్రెస్సింగ్వి వుడ్లో ఉన్నాయి, తర్వాత వచ్చేసి అల్యూమినియంలో కూడా ఉన్నాయి. కజ్జికాయల ప్రెస్సింగ్ కానీ ఇలాంటి చిన్న ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవే ఐటమ్స్ మనం షాపింగ్ మాల్లలో చూసామనుకోండి ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. వాళ్ళు ట్యాక్స్లు అంటే కరెంటు బిల్లులు అవి ఇవి అన్నీ కూడా కలిపి మన మీదే వేస్తారు కదా. అదే ఇలాంటి షాపులలో తీసుకున్నామనుకోండి ప్రైసెస్ తక్కువ పడతాయి. ఇలాంటి వారిని మనం కూడా ఎంకరేజ్ చేసినట్లు అవుతాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నవి చిన్నపిల్లలు ఆడుకునేకి కిచెన్ సెట్ అన్నమాట. అన్నీ చాలా క్యూట్గా చిన్న సైజులలో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ దోశ పెనము, 11 ఇంచ్ సైజ్ అన్నమాట. వచ్చేసి 650 రూపీస్. సీజనింగ్ అయిపోయిందండి. మనం ఏం లేదు, జస్ట్ క్లీన్ చేసుకొని ఒక్కసారి అలా క్లీన్ చేసుకొని వాడేసుకోవడమే. ఈ దోశ పెనాలు కంపెనీవి ఆన్లైన్లో ఒక్కసారి చెక్ చేయండి. ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదే కంపెనీ క్వాలిటీతో ఇక్కడ మనకు తక్కువ ధరలకే వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారా 12 ఇంచ్ సైజు, ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఇది బోత్ సైడ్ హ్యాండిల్ ఉందన్నమాట. చాలా మటుకు సైజును కూడా మెన్షన్ చేశాను, ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఒక్క దోస పెనాలే చాలా రకాల సైజులలో చాలా రకాల మోడల్స్లో అయితే ఉన్నాయండి ఈయన దగ్గర. ఒక్కొక్క మోడల్లో అయితే 12 సైజెస్ 12 రకాల సైజులు అయితే ఈయన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి లాంగ్ హ్యాండిల్ మోడల్ 10 ఇంచ్ సైజు. ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అన్ని ఐటమ్స్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా లేదు ఈ ఐటమ్ అని అనుకుంటే మనము బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకాస్త పెద్ద సైజ్ అనమాట. ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి కొంచెము డీప్గా ఉంది కదా, షాలోగా సైజు. ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఆయన చెప్తున్నారు దాంట్లో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దోశలకే కాదు, ఫిష్ ఐటమ్స్ చేసుకోనికి కూడా బాగుంటుంది, డీప్ ఉంది కాబట్టి అని చెప్తున్నారు. ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను కదా నేను ప్రైసెస్, వాటి మీద ఇంకో 50 రూపీస్ అడిగితే ఇంకో 50 రూపీస్ తగ్గిస్తామా అని చెప్పారు. కొన్ని ఐటమ్స్కి అయితే ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. చాలా ఐటమ్స్కి అయితే నేను వేశాను కదా టెక్స్ట్, వాటి మీద 50 రూపీస్ అనేది మీకు తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మధ్యలో చెప్తుంటా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూసారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది. సర్ఫేస్ చూస్తున్నారు కదా, నాన్ స్టిక్ పెనం వల్లే స్మూత్గా చాలా బాగుంది. సో ప్రాబ్లం ఏం లేదు, మనం ఒక్కసారి క్లీన్ చేసుకొని వాడతానే దోశలు అయితే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇది కూడా క్యాస్ట్ ఐరన్లో ఊతప్పం పెనం అండి. ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. ఇది కూడా ప్రీ సీజనింగే, అంటే మనం సీజనింగ్ చేయాల్సిన పనేం లేదు, డైరెక్ట్గా క్లీన్ చేసుకొని వాడేయడమే. ఇది వచ్చేసి 4 హోల్స్ అన్నమాట, కొంచెం పెద్ద సైజు. ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ విత్ వుడెన్ హ్యాండిల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవి వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్స్ అండి. ఇవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఒక 4-5 సైజులు అయితే ఉన్నాయి ఈయన దగ్గర. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి 1050 రూపీస్. ఏదైనా ఫ్రై అయితే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి క్యాస్ట్ ఐరన్లోనే ప్రీ సీజనింగే కడాయిలు అండి. ఆయన పట్టుకున్నారు కదా, అది చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు 5-6 సైజులు అయితే ఉన్నాయి. చూపిస్తున్నారు కదా సైజు నెంబర్ వచ్చేసి 7 ఇంచ్ సైజు. ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. ఐటమ్స్ని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో కంపెనీ ఐటమ్స్ చాలా ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఐటమ్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి నేను కూడా పట్టుకొని చూశాను కదా, వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి మనకు నచ్చిన ఐటమ్ని అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ క్యాస్ట్ ఐరనే కాదండి, ఐరన్లో కూడా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే కదా, క్యాస్ట్ ఐరన్ అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఐరన్ అనుకోండి, వెయిట్ అయితే తక్కువగా ఉంటుంది, ప్రైస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. రెండిటికి తేడా ఏంటంటే ఐరన్ అనేది వెయిట్ తక్కువగా ఉంటుంది కదా, సో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం వంట చేసేటప్పుడు అక్కడే నిలబడుకొని కలిగి తిప్పుతూ ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకునే కిచెన్ సెట్ అండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ప్రైసెస్ కూడా ఎక్కువ ఏం లేదు, ఐటమ్ని బట్టి ఉంటుందన్నమాట. 10 రూపీస్ నుండి మొదలయ్యి 30 రూపీస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి అగర్బత్తి స్టాండ్. ఐటమ్స్ షాప్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఐటమ్ని చూపించలేం కదా, వీడియో కూడా ఎక్కువగా లెంతీ చేయకూడదనే ఉద్దేశంతో అన్ని ఐటమ్స్ని చూపించలేకపోయాను. ఇది వచ్చేసి కజ్జికాయల ప్రెస్సింగ్ అండి, వుడెన్ది. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అడిగితే కొంచెం తగ్గించవచ్చు, 70 రూపీస్కి అలా అయితే వస్తుందన్నారు. ఇది వచ్చేసి నిమ్మకాయ లెమన్ పిండుకుంటారు కదా, లెమన్ స్క్వీజర్ అన్నమాట. ఇది కూడా వుడెన్దే. ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో ఫస్ట్ మనకి ఐడియా ఉండదు కదా. పాటున ఎక్కడన్నా షాపింగ్ మాల్లలో కనిపించిన ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా పెడతారు. ఐరన్ పాత్రలలో వంట చేయడం వల్ల మన బాడీకి ఎంతో కొంత ఆ పదార్థాల ద్వారా ఐరన్ అనేది సప్లై అవుతుంది. కాబట్టి ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలలో వంట చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు అన్నమాట.
ఈ రోజుల్లో చాలామంది వంట త్వరగా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు అన్నట్లుగా నాన్ స్టిక్ పాత్రలు అయితే ఎక్కువగా వాడేస్తున్నారు కదా. ఈ నాన్ స్టిక్ వంట పాత్రలు అనేవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదండి. ఎవరైనా నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారంటే ఇప్పుడే బంద్ చేసి క్యాస్ట్ ఐరన్కి కానీ, ఇత్తడి పాత్రలకి కానీ, లేదా మట్టి పాత్రలకు, లేదు ఇవన్నీ కొనుక్కోలేము అని అనుకున్నప్పుడు మట్టి పాత్రలైనా తెచ్చుకొని వంట చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వీడియోస్ మన ఛానల్లో వచ్చిన చాలా వీడియోస్లో వంట పాత్రల గురించి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఫస్ట్ బెస్ట్ వచ్చేసి వంట పాత్రలలో మట్టి పాత్రలు, నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి పాత్రలు, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్, నెక్స్ట్ వచ్చేసి స్టీల్ పాత్రలు అన్నమాట. వాడకూడని వంట పాత్రలు వచ్చేసి అల్యూమినియం పాత్రలు, నాన్ స్టిక్ పాత్రలు. చాలామంది వాళ్ళు ఏం తింటున్నారో చూసుకుంటారు కానీ వాడే వంట పాత్రలని మాత్రం అస్సలు పట్టించుకోరు. మనం వాడే వంట పాత్రలు కూడా చాలా ముఖ్యమండి. మనం అల్యూమినియం పాత్రలలో చేసిన వంట పదార్థాలలో ఓన్లీ 13 నుండి 15% మాత్రమే పోషకాలు ఉంటాయంట. బట్టి వంట పాత్రలు మనం ఎలాంటి వంట పాత్రలు చేస్తున్నాము అనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టండి. షాపింగ్లకని, డ్రెస్సెస్ కని, వాటికి వీటికి ఖర్చు పెడుతుంటాం కదా, వాటిలో కొంచెంగా తగ్గించుకొని కొంచెం పర్సంటేజ్ అలా సేవ్ చేసుకొని ఇలాంటి మంచి వంట పాత్రలు తీసుకున్నామనుకోండి. అదే ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు లైఫ్ లాంగ్ అన్నమాట. ఇవేం పాడయ్యేటివి కాదు కదా, మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం వాడిన తర్వాత వెంటనే శుభ్రం చేసుకొని ఒక క్లాత్ పెట్టేసి తుడిచామనుకోండి, చెక్కు చెదరకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయన్నమాట. ఈ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. కొంచెంగా ఆలివ్ ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై కానీ, లేదా ఏదైనా పప్పుకి అలా తిరగవాత వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, గ్రిల్ ప్యాన్ అండి. ఏదైనా నాన్ వెజ్ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక 3-4 రకాల సైజుల్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 2 చూపించారైనా. దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. ఇది ఇంకో రకం మోడల్ అనమాట. దీనికైతే హ్యాండిల్ లేదు. ఇది ఇంకొంచెం పెద్ద సైజు, దీనికైతే హ్యాండిల్ లేదనమాట. ప్రైస్ వచ్చేసి 1150 రూపీస్. చెప్పాను కదా, నేను టెక్స్ట్ వేసిన కంటే ఒక 50 రూపీస్ అయితే తగ్గిస్తానమ్మా అని చెప్పారు. ఎందుకంటే జనాలు మనం ఎంతన్నా చెప్పు కంపల్సరీగా తగ్గిమని అడుగుతారు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా ప్రైసెస్ ఉంటాయి అని చెప్పారు ఈయన. దీన్ని వచ్చేసి చపాతీకి, దోశకి రెండిటికి వాడుకోవచ్చు అని చెప్పారు. ఇది వచ్చేసి పెనము ఐరన్ది, క్యాస్ట్ ఐరన్ది కాదు, ఐరన్ పెనం అన్నమాట. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ కదా. ఐరన్లో అయితే కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. క్యాస్ట్ ఐరన్ అంత పెట్టలేము అని అనుకున్న వాళ్ళు ఐరన్లో కూడా కొనుక్కోవచ్చు. ఐరన్లో కూడా క్వాలిటీ ఈయన దగ్గర చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా ఐరన్ది, దోశకి చపాతీకి రెండిటికి వాడుకోవచ్చు. అక్కడ ప్రైస్ అనేది సైజుని బట్టి, పెనం వెయిట్ని బట్టి కొంచెం పెరుగుతుంది. ఐరన్ని ఇంకాస్త ఎక్కువగా మెయింటైన్ చేయాలన్నమాట. అంతే, ఏమీ తేడా లేదు. క్యాస్ట్ ఐరన్ కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఐరన్ కొనేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఐరన్లో అండి ఇవి కూడా అన్ని కడాయిలే. చూస్తున్నది వచ్చేసి కడాయి స్టార్టింగ్ సైజ్ అన్నమాట. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. అన్ని రకాల సైజులు ఉన్నాయి కదా, ఇది కూడా అంతేనండి, ఐరన్ కడాయి. ప్రైస్ వచ్చేసి ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. ప్రైస్ వచ్చేసి 180 రూపీస్. అలా ఒక 6-7 సైజెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అన్నిటికన్నా పెద్ద సైజ్ అన్నమాట కడాయి. ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. హైదరాబాద్లో కాకుండా వేరే ఊర్లో ఉన్నా కూడా మీకు ఏదైనా ఐటెం కొనాలనుకుంటే ఈయనకి కాల్ చేశారనుకోండి, ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా ఈయన చెప్తారన్నమాట. చూస్తున్నారు కదా, పెద్ద సైజు కత్తిపీటలు అన్నమాట. చేసి 1000 రూపీస్ అని చెప్పారు. అడిగితే తగ్గిస్తానమ్మా అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారా, బొగ్గుల కుంపటి అండి. ఇలాంటివి ఎక్కడ చూసి ఉండరు కదా, రేర్గా చూసి ఉంటాము. 10 ఇంచ్ సైజు. ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ అన్నమాట. అలా సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా స్టాక్లో లేని ఐటమ్స్ చాలానే ఉన్నాయి మేడం. ఐటమ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను, ఇంకో వీడియో తీద్దాంలే అన్నారు. ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా క్యాస్ట్ ఐరన్లోనే
కడాయి ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. అయితే మీరు ముందు చూసిన వాటికి వీటికి తేడా ఏంటంటే ముందు చూసినటివి సీజనింగ్ అయిపోయింది అన్నమాట. ఇవి వచ్చేసి మనమే సీజనింగ్ చేసుకోవాలి, మనమే సీజనింగ్ చేసుకొని వాడుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా రోకళ్ళు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద రోకలి మనం పెళ్ళిళ్ళకి వాడుతుంటాం కదా అది అన్నమాట. ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకుండా అలాగే చూస్తున్నారా? మంచి యూస్ఫుల్ అండ్ కంటెంట్ వీడియో కదా, వీడియోకి ఇప్పుడే ఒక్క లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.